హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో మంచి టేస్టీగా నోటికి కమ్మగా ఉండే విధంగా పెసరపప్పుతో చారు చూపించబోతున్నాను. అలాగే ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేయడానికి ఎన్నో రకాలుగా మనం వంటలు వండుతూ ఉంటాం కదా. ఈ పెసరపప్పుతో ఇలా మంచి కమ్మగా నోటికి రుచిగా ఉండే పెసరపప్పు చారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే వేసుకొని తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా బాగుందంటారు. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. అచ్చం ఈ పెసరపప్పు చారుతోనే అన్నం మొత్తం తినేస్తారు. ఇలా చారు పెట్టేసేసుకొని పక్కన వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకొని తింటుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇలా పెసరపప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసేసుకొని ఇప్పుడు ఇందులోని 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసేసుకున్నాక ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని పైన విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెసరపప్పును ఉడికించుకోవాలి. అలానే కుక్కర్లో కాకుండా మీరు విడిగానైనా పెసరపప్పును ఉడికించుకోవచ్చు. పెసరపప్పు ఉడికేలోపు ఈలోపు ఒక రోల్ తీసుకొని ఆ రోల్లోకి నేను ఇక్కడ చూపించే విధంగా 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 6-7 వెల్లుల్లి డబ్బులను కూడా వేసుకోవాలి. అలానే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ మూడింటిని కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. మిక్సీలో కన్నా ఇలా రోట్లో వేసి దంచుకుంటే కొంచెం కచ్చాపచ్చగా వస్తుంది. ఇలా కచ్చాపచ్చగా వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు మనకి కుక్కర్ కూడా 2 విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి. మూత తీసాక చూడండి పప్పు అనేది మెత్తగా బాగా దగ్గరగా ఉడికిపోయింది. కొంచెం గట్టిగా కూడా ఉంది కదా. మరి నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నామంటే మనకి నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళని పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పునంతటిని ఒక వెడల్పాటి మందం గల గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఉడికించుకున్న పెసరపప్పు మొత్తం వేసేసుకోవాలి. పెసరపప్పు అంతా మనం గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు అదే కుక్కర్లో మరి కొంచెం నీళ్లు పోసేసుకొని ఆ నీళ్లను కూడా ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకొని పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఈ నీళ్లలో కలిసిపోయేలాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చారుకి మనం క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకోవాలి. నాకైతే కొంచెం చిక్కగా అనిపిస్తుంది. మరొక గ్లాసు నీళ్ళని పోసేసుకొని ఒకసారి నీళ్ళన్ని మళ్ళీ బాగా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ చారుని బాగా మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చూడండి ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి కదా. చూడండి చిక్కగా కూడా అయింది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఈ చారులో ఎటువంటి రసం పౌడర్లు వేయకుండానే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర అలానే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ 2 వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఆవాలు జీలకర్ర వేగేంత వరకు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకొని ఎండుమిర్చిని కూడా కొద్దిగా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత ఈ తాలింపులోనే ఇప్పుడు 2 మీడియం సైజ్ చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ తాలింపులో వేసేసుకొని లైట్గా ఈ ఉల్లిపాయలను కూడా వేయించుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రై అవసరం లేదు. ఉల్లిపాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకున్నాక అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలతో పాటు వేయించేసేసుకోవాలి. ఉల్లిపాయలు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అంతా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసేసుకొని ఇంగు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇలా లైట్గా వేయించేసేసుకొని ఇప్పుడు తాలింపుని పక్కన పెట్టేసేసుకొని మనం ఇదే స్టవ్ మీద మనం పక్కన పెట్టుకున్న చారు గిన్నెను కూడా పెట్టేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న తాలింపు పోపు అంతా కూడా ఈ పెసరపప్పు చారులో వేసేసుకోవాలి. అలానే ఈ ప్యాన్లోనే ఒక గరిటె చారు పోసేసుకొని ఆ తాలింపు అంతా కూడా గిన్నెలో వేసేసుకొని తాలింపు అంతా కూడా బాగా కలిసేలా ఈ చారులో కలిపేసేసుకోవాలి. ఈ పెసరపప్పు చారుని చాలా సింపుల్ గా త్వరగా పెట్టేసేసుకోవచ్చు. అలానే ఇందులో మనం ఎటువంటి రసం పౌడర్లు కానీ మసాలా పౌడర్లు కానీ ఏమీ లేకుండానే చాలా టేస్టీగా నోటికి కమ్మగా ఉంటుంది. చారంతా పోపంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిపేసేసుకొని ఈ చారుని మరొక నిమిషం మరిగించేసేసుకున్నామంటే అంతేనండి, పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. నోటికి కమ్మగా చాలా
చాలా రుచిగా ఉండే ఈ చారుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. మరి మీకు కూడా చాలా సింపుల్గా చేసుకుని ఈ పెసరపప్పు చారు వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.